US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. రైట్. ఫైనల్లీ కల్కి రిలీజ్ దగ్గరలో ఉంది. కల్కి మూవీకి సంబంధించి ఆ టికెట్స్ రేట్స్ కూడా పెంచడం జరిగింది. సో ఆల్మోస్ట్ 400-500 టికెట్స్ ఉన్నాయి. సో ఆడియన్స్ వస్తారంటారా? ఎందుకంటే భారీ బడ్జెట్, ఆ కలెక్షన్ అంతా కుమార్ సార్ ఇవన్నీ ఫుల్ అయిపోయాయి. ఇంకేముంటే వస్తారంటారు రేటు ఆల్రెడీ అయిపోయాయి. ఇప్పుడు ప్రజలు చూసే వరకు మేము ఎంత రేటు పెంచినా ప్రజలు చూస్తున్నప్పుడు మేమేమి చేయలేము. ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్లు కానీ ఏమైనా చేయగలుగుతాయా? మీరు ప్రజలు మీరు 1000 కోట్లలో సినిమా తీయండి, మేము 1000 రూపాయలు పెట్టి ఎక్కడ కొంటా ఉన్నట్టు ఉంది అంటే 1000 రూపాయలు పెడతారు. అదే మీరు 2000 రూపాయలు పెట్టారు, మేము 2000 రూపాయలతో ఎక్కడ కొనట్టు ఉన్నట్టుంది. ప్రజలు యాక్సెప్ట్ ఎప్పుడైతే చేశారో, ప్రజలు ఏ రోజైతే ఫుల్స్ అయిపోతున్నాయో ఆ రోజు ఇంకా ఆటోమేటిక్గా యాక్సెప్టెడ్. మీరు ఎన్ని వేలు పెడుతున్నారని కాదు, మీరు ఎక్కడి నుంచి తెస్తున్నారని మాకు అనవసరం. ప్రజలు యాక్సెప్ట్ చేసిన దాకా మేము ఎంత రేట్ అయినా పెడతాం, గవర్నమెంట్ ఎంత రేట్ అయినా ఇస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్ షోర్ పర్మిషన్ ఇస్తారు కంపల్సరీ. మేబీ రేట్స్ కూడా మంచి రేట్స్ వస్తాయి. అంటే నేనేమంటున్నానంటే పెద్ద సినిమాలకి రేట్లు ఇవ్వాలి, ఇవ్వకపోతే మనుగడ సాగదు. అది కంపల్సరీ ఇవ్వాల్సిందే. 2 షోలకు ఒక రీజనబుల్ రేట్ ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఫ్యాన్స్ అనేది ఒక్కసారి మీరు అది ఎక్కడి నుంచి తేగలుగుతారు, ఎలా తేగలుగుతారు, రిపీట్ రన్ ఎలా చూడగలుగుతారు అనేది హీరోలు తెలుసుకోవాలి. మేంకా తెలుసుకునేది హీరోలు. ఆయన నమ్మి ప్రాణం పెట్టే ఫ్యాన్స్ సినిమా చూడటానికి వస్తే ఎన్నిసార్లు రిపీట్ రన్ చూడగలుగుతారు, వాళ్ళ దగ్గర క్యాపబిలిటీ ఎంత, వాళ్ళ స్టార్టింగ్ సాలరీ ఎంత, ఎండింగ్ సాలరీ ఎంత, ఎక్స్ట్రా ఎందుకు వస్తుంది, ఇంత మనీ మనం ఇన్ని 100 కోట్లు వేస్ట్ చేసి ఈ డబ్బు తీసుకొచ్చి ప్రజల మీద ఈ భారం మోస్తున్నామే అన్న ఆలోచన వాళ్ళకు ఉండాలా. ఇది ఇచ్చేటప్పుడు గవర్నమెంట్కి ఉండాలా. గవర్నమెంట్కి మాకేం పోయిందిరే, ఒక రికమెండేషన్ వచ్చింది కదా అని సంతకం పెట్టేస్తున్నారు. ఆ రికమెండేషన్ ఈజ్ పొలిటికల్. ప్రజలు ఏమైపోయినా అనవసరం వాళ్ళకి, ప్రజలు నాశనం అయిపోయిన అనవసరం వాళ్ళకి, ప్రజలు ఇంట్లో అన్నం తినకపోయినా అవసరం లేదు వాళ్ళకి, ప్రజలు ఆకలితో ఉన్న అవసరం లేదు వాళ్ళకి, ఆ ఫ్యాన్స్ ఫ్యామిలీ ఆకలితో ఉన్న అవసరం లేదు. నా సినిమా చూసారా లేదా 1000 రూపాయలు పెట్టి 2000 పెట్టి, అది తప్పు. మనల్ని ప్రేమించేవాడు అన్నకంటే గొప్పవాడు, మనల్ని ప్రేమించి దండ వేసేవాడు మనకు చాలా గొప్పవాడు. కనుక ఆ అభిమాని మనకి ఎన్నిసార్లు సినిమా చూడాలి, ఆ ఎన్నిసార్లు మన సినిమా చూడటానికి ఆయనకి వెసులుబాటు ఉంటుంది. ఆ వెసులుబాటుకి ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆ వచ్చిన సాలరీలోనే ఆయనకి ఎక్స్ట్రా ఎక్కడ రావు. కాబట్టి ఆ సినిమా హీరో సినిమా అభిమాని పిచ్చి కాబట్టి సినిమా చూడటానికి మనం ఎలా వెసులుబాటు ఇవ్వాలంటే హీరో 1-2 సార్లు ఆలోచించాలి, నిర్మాతతో చర్చించాలా, డైరెక్టర్తో చర్చించాలా. గవర్నమెంట్ కూడా ప్రజల ఆలోచన విధానం చూడాలి. ప్రజలు ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బు, ప్రజలు ఎక్కడి నుంచి ఒక అభిమానం ఉండొచ్చు కానీ ప్రజలు ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బు, ఎలాగే మనం ఈ విధంగా ఇవ్వగలుగుతాం. మనం ఈ కళ్ళు మూసుకొని సంతకాలు పెడుతూ ఉంటే రేపు గవర్నమెంట్ మమ్మల్ని చేయనరా, గత గవర్నమెంట్ని చేయన్నారు నన్ను అనరా అన్న ఆలోచన వాళ్ళకి రావాలి. ఆలోచన వాళ్ళకి లేదు. నాకు ప్రభాస్ గారు ఫోన్ చేశారు, లేకపోతే నటుకుమార్ ఫోన్ చేశాడు, లేకపోతే ఇంకొకరు ఫోన్ చేశారు, నేను సంతకం పెట్టేశాను. ఇది నాట్ ఎట్ ఆల్. ప్రజలకు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు, కింద లేబర్ ఎంతమంది ఉంటారు, మిడిల్ క్లాస్ ఎంతమంది, హై ప్రొఫైల్ ఎంతమంది ఉంటారు, అవన్నీ చెక్ చేసుకొని మనం ఈ రేట్లు కూడా ఆలోచించి పెట్టాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడం వల్ల మనకి రేట్లు పెరుగుతాయి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది వేస్టేజ్, నాట్ ఓన్లీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్ మనం తగ్గించుకుంటే ఆ అభిమానికి రేటు తగ్గించుకోవచ్చు కదా. కనుక ఇవన్నీ కూడా హీరో గారు చూసుకోగలగాలి. నాట్ ఓన్లీ ఈజ్ ప్రభాస్, ఆల్ హీరోస్. అందుకే నేను ఏమంటున్నానంటే ఇవన్నీ నేను ఒక అభిమానికి ప్రేక్షకుడిగా నేను మాట్లాడుతున్నా. ఒక సినీ నిర్మాతగా డబ్బులు కంపల్సరీ పెద్ద సినిమాకి రేట్లు పెరగక తప్పదు. అలాగే హీరో కానీ, డైరెక్టర్ కానీ, నిర్మాత డబ్బు బడ్జెట్ పెరిగింది కాబట్టి డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతాడు, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్కి ఇస్తారు కాబట్టి ఎగ్జిబ్యూటర్ రేటు పెంచుకుంటాడు. గవర్నమెంట్ ఆలోచించాలి. గవర్నమెంట్ అండ్ హీరో ఇద్దరు కీ రోల్స్. ఇక్కడ ప్రజలకు దూరం కాకూడదు, ఎంటర్టైన్మెంట్ ప్రజలకు దూరం కాకుండా ఉండాలి. అది ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి అనేది ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచించాలి. ఫ్యాన్స్ కూడా మీరు అతిగా ప్రేమించవచ్చు, మీ ఫ్యాన్కి మీ హీరోకి ప్రేమించండి, కానీ మీ వెనకాల తల్లి ఉంది, చెల్లుంది, తండ్రి ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తిండి పెట్టాలి. ఆ నెలలో మనం ఒక్కసారి సినిమా చూస్తే మనం ఎక్కడ ఏది కట్ చేసుకోగలం, మనం ఈ ట్రావెలింగ్ కట్ చేసుకోగలమా, ఎక్కడ కట్ చేసుకోగలం, ఈ బడ్జెట్లోనే మనం బడ్జెట్ పద్రాల బడ్జెట్లోనే ఉంటాం. కనుక ఇది ఎక్స్ట్రా వస్తుంది కదా. ఆ అభిమాన్ని చంపుకోలేం, హీరోగా ఆ అభిమానం చంపలేం, ఆ హీరో సినిమా చూడాలి. అలాగని భార్యాబిడ్డలు కూడా ఆకలితో పెట్టలేం.
తల్లిదండ్రులను ఆకలితో పెట్టలేం. కనుక ఆ బేరు చేయడానికి మీ అందరూ కూడా హీరో గారికి రిక్వెస్ట్ చేసుకోండి, లెటర్లు రాయండి. తప్పది, ఇది కరెక్ట్ కాదు సార్, మాకు అందుబాటులో ఉండే రేటు మీరు ఇవ్వండి, అందుబాటులో ఉండే రేట్లు మాకు ఇవ్వండి అని అడగాలి. ఎందుకంటే ఇది ప్రజలు కూడా మాట్లాడాలి. ప్రజలు కూడా మాట్లాడకుండా మేము ఏదో చెప్తే కాదు. ఇది అందరి కోసం మాట్లాడుతున్నాం. ఒకరి కోసం, నా ఇంటి కోసం, లేకపోతే నా స్వార్థం కోసమే, నాకేం లేదు. ఇది మాకేముంది, గవర్నమెంట్ రేట్ ఇస్తే మేము అమ్ముతాం. నేను ఒక ఎగ్జిబిటర్గా గవర్నమెంట్ రేట్ ఇస్తే అమ్ముతాం, అంతే కదా. మాకు గవర్నమెంట్ రేట్ ఇస్తే మేమే అమ్ముతాం. ఎవరికి ఇస్తున్నాం డబ్బు? మాకు రెంటే వస్తుంది. ఆ డబ్బు అంతా డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాడు. డిస్ట్రిబ్యూటర్ ఎవరికి ఇస్తాడు? ప్రొడ్యూసర్కి ఇస్తాడు. ప్రొడ్యూసర్ ఎవరికి ఇస్తాడు? హీరోకి ఇస్తాడు. ఇస్ అ చైల్డింగ్, అంతే కదా. కనుక దాన్ని కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ హిట్. ఆల్రెడీ టోటల్ ఎంటైర్ వరల్డ్ ఫుల్స్ అయిపోయి, ఓపెన్ బుకింగ్ అని ఫుల్స్ అయిపోయి. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ సినిమా రికార్డులు బద్దలుకొట్టడానికి ఆయన సినిమాలకు ఆయన రికార్డులు బద్దలుకొట్టుకోవాలి తప్ప ఇంకోటి ఏముండదు. కనుక ప్రభాస్ గారు అనేది ఒక మాన్యా. ప్రభాస్ గారు ఇస్ డిఫరెంట్. నాగాసుని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి ఉన్నాడు. కనుక అలాంటి డైరెక్టర్ అలాంటి దీంట్లో ఒక ఇంగ్లీష్ సినిమా రేంజ్లో వచ్చింది కాబట్టి చాలా పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.